Good morning, everyone. Just to sound check, am I audible? Audible. Good morning. Audible. Yeah. Thank you. Thank you all. Fine. సో మన లాస్ట్ సెషన్ మనం ఏం డిస్కస్ చేసాము. సో ప్రైమరీ లెడ్జర్ డెఫినేషన్ అండ్ ఆఫ్టర్ ప్రైమరీ లెడ్జర్లో ఏమేమి ఆప్షన్స్ అసైన్ చేయాలి, లీగల్ అడ్రస్ డిఫైన్ చేసాము, దాని తర్వాత లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసాము, అండ్ బ్యాలెన్స్ సెగ్మెంట్ వాల్యూస్ అసైన్ చేసేసాము. దాన్ని మనం ఏదైతే లెడ్జర్లో ఉందో ఆ లెడ్జర్లో మనకి బై డిఫాల్ట్గా ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. మనం ఇన్ ప్రోగ్రెస్ నుంచి కన్ఫర్మ్ స్టేటస్ కన్వర్ట్ చేసాము. ఎలా కన్వర్ట్ చేసాము? బై రన్నింగ్ రివ్యూ అండ్ సబ్మిట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్. దెన్ వీ హ్యావ్ అసైన్డ్ 2 roles. What are those? We have assigned 2 roles. Those are general accounting manager, general accounting role, to do the testing whether all this configuration is working fine or not. ఓకే, జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను బోల్డ్ చేసినవి ఇట్స్ అన్ ఆప్షనల్ స్టెప్స్. ఓకే, నేను ఎందుకని ఇవి నేను పెట్టానంటే స్టెప్ 11 బోల్డ్ కలర్లో, స్టెప్ 12 బోల్డ్, అండ్ స్టెప్ 13, స్టెప్ 14 ఇవి ఏంటంటే జస్ట్ ఫర్ అవర్ టెస్టింగ్ వెదర్ ఆల్ దీస్ టిల్ ద 10th స్టెప్ మనం ఏదైతే కరెక్ట్గా చేసామా లేదా అనేది వ్యాలిడేట్ చేయడం కోసమే నేను టెస్టింగ్ చేస్తున్నాను. ఫైన్. సో మనం పీరియడ్స్ కూడా ఓపెన్ చేసాము, జిఎల్ పీరియడ్స్. దెన్ ఫాలోడ్ బై వీ హ్యావ్ టు డూ ద ట్రాన్సాక్షన్. సో మనది ఇవన్నీ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా ఎందుకు చేస్తున్నాం మనము? టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సిస్టమ్. వన్స్ we record the transaction in the system, what is the use? To generate the trial balance reports for P&L and balance sheet to take the company decisions by using these transactions and reports. Okay, so ఈ transactions record చేయాలంటే ఏం కావాలి మనకి? We need a primary ledger. Primary ledger create చేయాలంటే we need a 4Cs. ఓకే, 4Cs అంతా అవైలబుల్ అయిపోయిన తర్వాత ప్రైమరీ లెడ్జర్ ఉంది, దాని తర్వాత లీగల్ ఎంటిటీ డిఫైన్ చేసాము. దెన్ వీఆర్ క్రియేటింగ్ ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీ. స్టెప్ 15 క్రియేట్ జర్నల్ అండ్ పోస్ట్ ఇట్. క్రియేట్ జర్నల్ అండ్ పోస్ట్ ఇట్. ఓకే, సో ఇది జిఎల్లో కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. మనం జర్నల్ ఎందుకు క్రియేట్ చేస్తాము, what is the meaning of journal? Journal is nothing but it is used to record day-to-day business transaction. Always debit must be equal to credit. ఓకే, మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్స్కే మనం జర్నల్స్ రికార్డ్ చేస్తాము. పోస్టింగ్ ఎందుకు చేస్తాము? మన సిస్టంలో పోస్ట్ చేస్తేనే బ్యాలెన్సెస్ అనేది అప్డేట్ అవుతాయి. వీ కెన్ ఏబుల్ టు రన్ ద రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ వీ విల్ రన్ ఫర్ పోస్టెడ్ జర్నల్ ట్రాన్సాక్షన్స్. అది ఎందుకు పోస్ట్ చేస్తాం ఏంటనే సిస్టంలో చూద్దాం. ఓకే, మనం డీటెయిల్డ్గా జిఎల్ జనరల్ లెడ్జర్ మాడ్యూల్ మనం డిస్కస్ చేసేటప్పుడు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయి, జర్నల్స్ మనం ఎందుకు క్రియేట్ చేస్తాము ఏంటనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. సిన్స్ వీఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్, జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఫైన్. సో just please mute yourself. If you have any questions, just let me know. Thank you. Fine. So to create the journal transaction, we have to go to left side. ఇక్కడ మనకి 3 lines ఉన్నాయి కదా, left side navigator, scroll little down, click on general accounting, click on general accounting, click on journals, click on journals. Okay, so once we come into this page, ensure that the data accessed should be our primary ledger, ABUS primary ledger.
ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మన ప్రైమరీ లెడ్జర్ ఏదైతే డిఫైన్ చేసామో లేకపోతే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ చేంజ్ అండ్ చేంజ్ ద ప్రైమరీ లెడ్జర్. ఓకే, సో అవర్స్ ఈస్ ABUS ప్రైమరీ లెడ్జర్. ఇన్ ద రైట్ సైడ్ మనకి టాస్క్ లిస్ట్ అని ఉంటుంది. దీన్ని టాస్క్ లిస్ట్ ఆర్ టాస్క్ ప్యానల్ అని అంటారు. క్లిక్ ఆన్ టాస్క్ లిస్ట్, create journal, create journal. ఓకే, ఫైన్. సో నేను జనరల్ బ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. ఫైన్, మీరేమి వాట్ ఈస్ జనరల్ బ్యాచ్, దీంట్లో ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ఇది జనరల్ హెడర్, ఇది జనరల్ లైన్స్, ఇదంతా మనం GL లో డిస్కస్ చేద్దాము. సిన్స్ వీఆర్ డూయింగ్ టెస్టింగ్, ఐఎమ్ క్రియేటింగ్ వన్ జర్నల్ ట్రాన్సాక్షన్. సే సమ్ కైండ్ ఆఫ్ AB manual JE. Okay, provide journal name AB manual JE. Description is also same, AB manual JE. Select our ledger AB US primary ledger. సో ఎందుకని నాకు ఓన్లీ AB US ప్రైమరీ లెడ్జర్ వస్తున్నాయి? ఇది డెమో ఇన్స్టెన్స్ కదా, వేరే లెడ్జర్స్ కూడా మనకు రావాలి కదా. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నేను ఇక్కడ జనరల్ అకౌంటింగ్ మేనేజర్, జనరల్ అకౌంటింగ్ రోల్స్, ఈ యూజర్కి నేను డేటా యాక్సెస్ ప్రొవైడ్ చేశాను. ఏం డేటా యాక్సెస్ ప్రొవైడ్ చేశాను? AB US ప్రైమరీ లెడ్జర్కి డేటా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశాను. అందువల్ల నాకు ఇక్కడ జర్నల్ స్క్రీన్లో ఓన్లీ AB US ప్రైమరీ లెడ్జర్ కనిపిస్తుంది. ఓకే, ఫైన్. ద అకౌంటింగ్ డేట్ ఈస్ టుడేస్ డేట్. Select accounting date is today's date. Select a category. Just let me select some kind of editions. Okay, adjustment is also fine. Adjustment journal. Category nothing but a purpose of journal. ఎందుకు మనం journal create చేస్తున్నాము అనేది just since we are doing testing, I am selecting adjustment. Okay, come to journal lines. Select. సో ఇక్కడ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ట్యాప్ కొట్టండి, మీకు ఇక్కడ ఒక ఐకాన్ కనిపించింది. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. అదర్వైజ్ యూ ప్రొవైడ్ సమ్ 1000. ఓకే, సమ్ వాల్యూ ప్రొవైడ్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ కంపెనీ, డిపార్ట్మెంట్, select some kind of expenses, provide default value. Just a combination select చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి? ఇక్కడ వీ హ్యావ్ టు రికార్డ్ ద డీటెయిల్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు నేను ఇదే ట్రాన్సాక్షన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఏమని? ఎక్స్పెన్స్ అకౌంట్ విత్ కాంబినేషన్తో అమౌంట్, డెబిట్ అమౌంట్ అండ్ క్యాష్ అకౌంట్ విత్ కాంబినేషన్తో ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేస్తున్నాను సిస్టంలో. సో ఇది జస్ట్ ఎక్సెల్ షీట్లో నేను నోట్ చేశాను. సో ఈ కన్సల్టింగ్ కంపెనీ, ఈ సేల్స్ డివిజన్, ఈ సేల్స్ డిపార్ట్మెంట్, సో ఎక్స్పెన్స్ అకౌంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సిస్టంలో ఇప్పుడు మనం చూస్తే సిస్టమ్ కాన్ఫిగరేషన్ రెడీ అయిపోయింది. ప్రైమరీ లెడ్జర్ డిఫైన్ చేసాము, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసాము, కరెన్సీ, క్యాలెండర్, ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి కాబట్టి సిస్టమ్ ఈజ్ అలోయింగ్ us టు క్రియేట్ ద ట్రాన్సాక్షన్. జస్ట్ సేవ్ ఓకే. Provides debit amount some $100 or $1,000 and come to line 2. Just select company, department, and you can select cash account. Future is default value. Okay, just
say okay. Say okay. ఓకే, ఇక్కడ నేను డెబిట్ ఏమో ఎక్స్పెన్స్ అకౌంట్, క్రెడిట్ క్యాష్ అకౌంట్ అని చేస్తున్నా. జస్ట్ మనకి ట్రాన్సాక్షన్ సిస్టమ్ ఎలా చేస్తుందా లేదా అని టెస్ట్ చేద్దామని చెప్పని నేను క్రియేట్ చేసిన జర్నల్ ఎంట్రీ. ఓకే, జస్ట్ ఫర్ అవర్ టెస్టింగ్. ఓకే, డెబిట్ అండ్ క్రెడిట్ వాల్యూస్ ఎంటర్డ్. Debit and credit values entered. Okay, scroll little up, click on save. Okay, we are able to save the journal. Okay, journal batch and automatically create ayindi, that is fine. Then after we have to complete that journal. Click on complete. Once we save the journal, click on complete. Okay, see the journal completion status is complete. ఓకే, జర్నల్ క్రియేట్ చేసాము. ఓకే, సో ఇదే ట్రాన్సాక్షన్ నేను కనుక ఏదైనా ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ రన్ చేయాలి, నేను ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్లో చూసుకోవాలి ఈ ట్రాన్సాక్షన్ ఎక్స్పెన్స్ ఎంత వచ్చింది, ఏ అకౌంట్, సపోజ్ ఇక్కడ చూస్తే ఏబిఐటి కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీకి ఈ అడ్మిన్ ఎక్స్పెన్స్ అనే అకౌంట్లో ఎంత వాల్యూ ఉంది, ఎంత పోయింది, ఎంత ఉంది, ఇది మొత్తం ట్రాక్ చేయాలంటే వీ హ్యావ్ టు పోస్ట్ ద జర్నల్. హియర్ వీ విల్ డూ ద పోస్టింగ్. So once we post the journal, then only the balance will get updated. Okay. If you are able to do the posting the journal, then our primary ledger definition is defined properly. That is the meaning. Okay, just click on post. Okay, process has been submitted. We can check this process from tools, schedule process. Just save okay. Okay, the batch still it is in processing. To refresh the screen, just click on show more and show less. See, ఇందాక మనకేముంది batch status processing లో ఉంది. Now the batch status is posted. Okay, the balance will get updated. If you are able to post this journal, that means we can understand that our ledger definition is properly defined. There won't be any issues. Okay, fine. Next. So our ledger definition is defined properly. The next step is, as part of enterprise configuration, what is the hierarchy we have? We have done the enterprise, we have defined the primary ledger, we have defined the legal entity. The next is business unit. Okay, we will create business unit always based on the location. Okay, what is the meaning of business unit? Business unit is a unit of enterprise that performs one or more business functions. Okay, the next point is, we create business unit to record real-time transactions. So what is the meaning of a business unit? Business unit is a unit of enterprise that performs one or more business functions. What are those business functions? Payable application, payments, invoice payments, supplier invoice creation. Okay, AR customer receipts. These are the business functions. Okay, where we will do the real-time transactions at business unit level only. We will make a payment, we will collect the customer receipts. Okay, we will create business unit ideally based on location. Okay, we create the business unit based on location. Fine. So first, as part of business unit definition, as a step,
First, we have to create the location. Then we have to create that business unit and assign this location to the business unit. And what are the business functions we have to enable in this task? Assign business unit, business functions. Okay. First, we will create location. Go to application. Just close this one. So to create the location, we have to go to setup and maintenance. To create the location, business unit location, we have to go to setup and maintenance. Okay, select financials. Select financials. Okay, search the task, manage locations. Okay, manage location, click on search. ఒకవేళ ఇన్ కేస్ మీకు కనుక లొకేషన్ అనే టాస్క్ మీకు తెలియకపోతే జస్ట్ మేనేజ్ పర్సంటేజ్ ఎల్ఓసి పర్సంటేజ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, మన సిస్టంలో ఉన్న ఏదైతే టాస్క్ ఉన్న లొకేషన్స్ అన్నీ వస్తాయి. వీ హ్యావ్ టు గో టు మేనేజ్ లొకేషన్స్. క్లిక్ ఆన్ మేనేజ్ లొకేషన్ టాస్క్. Click on manage location task. Click on manage location task. Okay, scroll little down. Click on create. Click on create. So మన బిజినెస్ యూనిట్ ఎక్కడైతే మనం ఆపరేట్ చేస్తున్నామో అక్కడ ఆపరేట్ చేసే దాంట్లో మనకి పేయబుల్ డిపార్ట్మెంట్, రిసీవబుల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఎక్కడ ఆపరేట్ చేస్తున్నామో ఆ లొకేషనే మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ సిస్టంలో. ఇది బిజినెస్ యూనిట్ లొకేషన్. క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, ఫైన్. సో ఇక్కడ లొకేషన్ సెట్ ఉంది, కామన్ సెట్ అండ్ బై డిఫాల్ట్ ఉంది. సో వాట్ ఈస్ ద సెట్, వాట్ ఈస్ ఇక్కడ మనకి రెఫరెన్స్ డేటా సెట్ అనే కాన్సెప్ట్ ఉంది. అది ఏపీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వాట్ డస్ ఇట్ మీన్ ఆఫ్ రెఫరెన్స్ డేటా సెట్, వాట్ ఈస్ ద పర్పస్, ఎందుకు మనం క్రియేట్ చేస్తామని డిస్కస్ చేద్దాము. ఫర్ నౌ జస్ట్ ఇగ్నోర్ నౌ, జస్ట్ సెలెక్ట్ కామన్ సెట్, లొకేషన్ సెట్, సెలెక్ట్ కామన్ సెట్, ప్రొవైడ్ ద నేమ్ AB US business unit location, or I can say AB BU. BU nothing but short form lo business unit ani. AB US BU location. AB US BU location. Provide code AB BU US LOC. Provide name ABBU LOC. Description same. Provide name, code, description. Okay, just scroll little down. Country United States. Country United States. Provide name AB US BU, address 1, or you can say just ABBU US, AB US BU. Select code. Okay, select code. Select code, zip code. Okay, just we are creating location. I can say
You can select anyone, just checking. One second. Select any one of the location. You can select any location. Okay, just I'm trying to search known location. That is fine. You can say, okay, Woodruff Villas. Just say, okay. Say, okay. Okay, just our business unit location is located in this location. Okay, సార్ వన్ Woodruff. మోర్ డౌట్. Yeah, yes, please. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ అనేది మనం లీగల్ ఎంటిటీలో యుఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇండియానైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా బిజినెస్ లొకేషన్. అవును, మనం ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది దేనికని మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఎస్, సో యుఎస్ కాబట్టి యుఎస్ లో స్ట్రక్చరే మనం ఫాలో అవుతున్నాము. సో ఇక్కడ చూస్తే నేను ఒక ఎగ్జాంపుల్, యా, సో ఇక్కడ మన స్ట్రక్చర్ ఎలా డిఫైన్ చేస్తున్నాము, ఎంటర్ప్రైజ్ అనేది యుఎస్ ప్రైమరీ లెడ్జర్, యుఎస్ లీగల్ ఎంటిటీ, యుఎస్ బిజినెస్ యూనిట్. సో మీనింగ్ ఏంటి, మన అన్ని యుఎస్ లోనే ఉంది. సో మన కాన్ఫిగరేషన్ కూడా మొత్తం యుఎస్ కంట్రీకి, యుఎస్ ఎంటిటీకి, యుఎస్ బిజినెస్ యూనిట్కి ఉంది. సో ఒకవేళ ఇన్ కేస్ నువ్వు అన్నట్టు ఒకవేళ మన బిజినెస్ ఆపరేషన్స్ ఇండియాలో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ యూ కెన్ డిఫైన్ ఫర్ ఇండియా. ఓకే, ఇదే విధంగా స్ట్రక్చర్ ఇండియాకి డిఫైన్ చేసుకొని యూ కెన్ డిఫైన్ ఐఎన్డి ప్రైమరీ లెడ్జర్. ఓకే, లీగల్ ఎంటిటీ యుఎస్ లో ఉండి ఇండియాలో బిజినెస్ యూనిట్ రన్ చేయగలము, చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు నీకు లీగల్ ఎంటిటీ ఇప్పుడు సపోజ్ ప్రైమరీ లెడ్జర్ ఉంది, ఓకే, ఇండియా ప్రైమరీ లెడ్జర్, యూ కెన్ హ్యావ్ దీస్ బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ ఎనీ కంట్రీ. మనకి ఎంటర్ప్రైజ్ అనేది ఒకటే ఉంది. ఇప్పుడు మన ఆయితా బిర్లా ఎంటర్ప్రైజ్ అనేది ఒకటి గ్లోబల్ గ్రూపు. ఆ గ్రూపు సపోజ్ 5 countries లో మన బిజినెస్ ఉంది. సో 5 countries లో బిజినెస్ ఉందంటే ఏం చేస్తాం మనం, 5 countries 5 ప్రైమరీ లెడ్జర్స్ డిఫైన్ చేస్తాము. ఓకే, సో ఈచ్ కంట్రీలో వీ మే హ్యావ్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇక్కడ మనకి ఇండియా ప్రైమరీ లెడ్జర్ ఒకటి డిఫైన్ చేసాము. ఆ ఇండియాలో లీగల్ ఎంటిటీస్ మనకి స్టేట్కి ఒక లీగల్ ఎంటిటీ ఉంది. ఇష్యూ హైదరాబాద్లో బేగంపేటలో ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంది. బెంగళూరులో జేపీ నగర్లో ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ ఉంది. సపోజ్ ఢిల్లీలో ఒక ప్లేస్లో మనకి ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ ఉంది. సో ఇప్పుడు మొత్తం 3 రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఉన్నాయి. 3 రిజిస్టర్డ్ ఎంటిటీస్కి మనం 3 లీగల్ ఎంటిటీస్ క్రియేట్ చేయాలి ఇండియాకి. ఓకే, ఈచ్ లీగల్ ఎంటిటీలో ఇప్పుడు సపోజ్ మనకి బేగంపేట హైదరాబాద్లో లీగల్ ఎంటిటీ, రిజిస్టర్డ్ ఎంటిటీ ఒకటి ఉంది. మనకి ఇక్కడ బిజినెస్ యూనిట్స్ 10 ఉండొచ్చు. అంటే అమీర్పేటలో ఉండొచ్చు, ఎస్ఆర్ నగర్లో ఉండొచ్చు, లేదంటే జూబ్లీహిల్స్లో ఉండొచ్చు, బంజారాహిల్స్లో ఉండొచ్చు. మనకి బ్రాంచెస్ ఉంటాయి. సో ప్రతి బ్రాంచెస్ ఎక్కడైతే మనకి పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ ఇవి జరుగుతాయో అవి బిజినెస్ యూనిట్స్ కింద క్రియేట్ చేస్తాము. ఓకే, బట్ రిపోర్టింగ్ మాత్రం ఆ 10 బిజినెస్ యూనిట్స్కి లీగల్ ఎంటిటీ లెవెల్లోనే మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా, స్ట్రక్చర్? ఓకే, బాయ్. సో ఇప్పుడు మనం యుఎస్ బిజినెస్ యూనిట్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి సో వీఆర్ క్రియేటింగ్ యుఎస్ లొకేషన్. ఓకే, ఫైన్. సో వన్స్ we create this address, okay, scroll little up, click on submit, click on submit.
ఓకే. సో దీని మీనింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఇక్కడ లొకేషన్ ఎందుకు మనం చేస్తున్నామంటే, మనం ఎక్కడైతే మన ఏబి అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ అని చెప్పని మనం చేస్తున్నామో బిజినెస్ యూనిట్ ఫిజికల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఈ వుడ్రూఫ్ అనే సిటీలో వాళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు రిసిప్ట్స్ తీసుకుంటున్నారు కస్టమర్ దగ్గర నుంచి. ఆ లొకేషనే మనం క్రియేట్ చేసాము. సో ఇదే లొకేషన్‌లో ఈ బిజినెస్ యూనిట్‌కి మనము ఏపీలో పేమెంట్ చేస్తాము. ఏఆర్‌లో రిసిప్ట్స్ కలెక్ట్ చేసుకుంటాము. ఎలా పేమెంట్ చేస్తాము? ఎలా రిసిప్ట్ చేస్తాము? ఏపీని ఎలా చేస్తామనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాము. సో ఇది ఫిజికల్ లొకేషన్‌నే మన సిస్టమ్‌లో కాన్ఫిగర్ చేసాము. ఓకే. ఈ లొకేషన్‌లోనే మనము ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము. ఓకే. ఫైన్. క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే. జస్ట్ సే యెస్. Click on yes. The request has been submitted. Just click on OK. Confirmation. Click on OK. Click on OK. Click on done. Okay, fine. So next step, create business unit and assign this business unit location to business unit and enable the assign business unit business functions. Create business unit and assign business unit business functions. Create business unit and assign business unit business functions. Go to application. The navigation is remain same. Setup and maintenance. Select financials. Search the task. Manage business unit. Click on search. Click on manage business unit. Click on manage business unit. Click on create. Click on create. Okay. Provide business unit name AB US business unit. Provide business unit name AB US business unit. ఓకే. సో ఇప్పుడు మన బిజినెస్ యూనిట్ యుఎస్ బిజినెస్ యూనిట్ అని చెప్పాం. ఓకే. ఇప్పుడు ఇందాక నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో ఫర్ అవర్ ఎంటిటీ ఆదిత్య బిర్లా గ్రూప్‌కి యుఎస్‌లో ఇప్పుడు మన కాన్ఫిగరేషన్ మొత్తం యుఎస్‌కి చేస్తున్నాం కాబట్టి యుఎస్ కంట్రీకి 2 లీగల్ ఎంటిటీస్ ఒక 10 బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. సో ఆ 10 బిజినెస్ యూనిట్ ఏ లొకేషన్స్‌లో ఉన్నాయి? న్యూయార్క్‌లో ఉండొచ్చు, డల్లాస్‌లో ఉండొచ్చు, టెక్సాస్‌లో ఉండొచ్చు, నార్త్ క్యారోలినాలో ఉండొచ్చు. సో డిఫరెంట్ లొకేషన్స్‌లో మన బ్రాంచెస్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ దేనికి సంబంధించిన బిజినెస్ యూనిట్ ఇది మనం క్రియేట్ చేస్తుంది? అది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. వి హావ్ టు స్పెసిఫై ద లొకేషన్. Select the location. Click on search. Provide name AB. Click on search. Provide name AB. Click on search. This is the location which we have created. Woodruff అని క్రియేట్ చేసాము. Villas location అది. One of the city. Woodruff is one of the city in US. So there we have business unit. Same we are selecting. Okay. Select AB US business unit. Click on OK.
క్లిక్ ఆన్ ఓకే. సో ఇందాక మనం ఏదైతే సెట్ ఏం సెలెక్ట్ చేసాం, మనం కామన్ సెట్ సెలెక్ట్ చేసాము. సేమ్ యూ సెలెక్ట్, I will explain you the concept, what is the meaning of reference data set in the AP module. Okay, just for now you can select common. Just provide reference data, click on search, select common set, select reference data set as common, say okay, click on okay. ఓకే, సో ఇక్కడ ఏమన్నా మనకి సో అండ్ సో స్పెసిఫిక్ మేనేజర్ కనుక ఈ బిజినెస్ యూనిట్ ని హ్యాండిల్ చేస్తున్నాడు అనుకుంటే వీ కెన్ అసైన్ మేనేజర్ నేమ్ హియర్. ఇట్స్ ఆప్షనల్, నాట్ రిక్వైర్డ్, యూ కెన్ ఇగ్నోర్, ఇట్స్ ఆప్షనల్ ఫీల్డ్. ఓకే, దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్. లొకేషన్, డిఫాల్ట్ సెట్ అండ్ నేమ్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. సో మేక్ షూర్ దట్ లొకేషన్ లెవెల్లో మనం ఏదైతే సెట్ సెలెక్ట్ చేస్తున్నామో ఇక్కడ కూడా అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కామన్ సెట్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఓకే, ఫైన్. దెన్ assign business unit business function. We have to assign business unit business function. So ఈ బిజినెస్ యూనిట్ బిజినెస్ ఫంక్షన్స్ మనము ఏ అప్లికేషన్స్ మనము ఈ బిజినెస్ యూనిట్ కి ఎనేబుల్ మనం వాడాలి అనేది మనం సిస్టంలో ఎనేబుల్ చేయాలి. గో టు అప్లికేషన్, we have a task, navigation is remain same, setup and maintenance, financials. Okay, assign business unit business functions. Okay, before selecting this, click on select scope. Click on select scope. Okay, business unit is already created. Select and add business unit. Select and add. Click on apply and go to task. Click on apply and go to task. Okay, search our business unit AB US business unit. Click on search. Search our business unit. Select AB US business unit. So మన బిజినెస్ ఫంక్షన్స్ ఈ బిజినెస్ యూనిట్ కి ఎనేబుల్ చేయాలి. స్క్రోల్ లిటిల్ డౌన్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. సెలెక్ట్ AB US business unit. Click on save and close. Okay, fine. This is the task. Assign business unit business function AB US business unit. So ఇప్పుడు ఇక్కడ ఈ బిజినెస్ యూనిట్ నేను స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్ ఇక్కడ ఇవి ఇందాక కూడా మనం చెప్పాను కదా మ్యాపింగ్ ఎట్లా చేస్తాం అనేది. సో ఇక్కడ మనము యుఎస్ బిజినెస్ యూనిట్ క్రియేట్ చేస్తున్నాము. అది ఏ లొకేషన్ లో ఉంది, ఆ సిటీ లొకేషన్ మన బిజినెస్ యూనిట్ ఎక్కడైతే ఉందో అది మ్యాప్ చేసి బిజినెస్ యూనిట్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు ఈ బిజినెస్ యూనిట్ ఇప్పుడు సపోజ్ ఇండియా ప్రైమరీ లెడ్జర్ ఉంది, యూకే ప్రైమరీ లెడ్జర్ ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ యూనిట్ దేనికి మ్యాప్ చేయాలి మనము? ఇండియా ప్రైమరీ లెడ్జర్ మ్యాప్ చేయాలా, యూకే ప్రైమరీ లెడ్జర్ మ్యాప్ చేయాలా మనము? దట్ మ్యాపింగ్ కంప్లీట్ ప్రైమరీ లెడ్జర్ లీగల్ అంటే బిజినెస్ యూనిట్ మ్యాపింగ్ వీ హ్యావ్ టు డూ ఇట్ హియర్. Okay, this business unit is belongs to which primary ledger? Select our primary ledger. Select our primary ledger AB US primary ledger. So ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ ఎలా వచ్చింది? బికాస్
we have already mapped this legal entity to this primary ledger. Okay, it means ABUS business unit is belongs to this legal entity and this legal entity belongs to this primary ledger. This is the mapping which we have to do here. Okay, fine. So, ఈ business unit లో business functions. So, as a definition కింద నేనేం చెప్పాను, business unit nothing but a unit of enterprise which we use to record the real-time transaction. Business unit we will create based on the location అని చెప్పాను. సో ఇక్కడ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆ లొకేషన్ లో ఏ ట్రాన్సాక్షన్స్ ఏ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది ఈ బిజినెస్ యూనిట్, అవి మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలి. సో ఈ బిజినెస్ యూనిట్ బిల్లింగ్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్, ఓకే, ఎనేబుల్. కలెక్షన్స్, ఏఆర్ కలెక్షన్, కస్టమర్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, కస్టమర్ పేమెంట్స్, దిస్ వీఆర్ గోయింగ్ టు వర్క్. కస్టమర్ పేమెంట్ నథింగ్ బట్ ఏఆర్ రిసిప్ట్స్, customer receipts we are going to record. Expenses, enable. Incentive management, lease accounting. So enable all the functions. Payable invoices, supplier invoicing మనం ఈ బిజినెస్ యూనిట్ లో మనం రికార్డ్ చేస్తాం సప్లయర్స్ కి, ఆ సప్లయర్స్ కి మనం పేమెంట్ చేస్తాం. ఎనేబుల్ దిస్ ఆప్షన్. సో ఈ బిజినెస్ యూనిట్ లో మనము ప్రొక్యూర్ చేస్తామా గూడ్స్, ఎస్. ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ అకౌంటింగ్, receiving, requisition, revenue. So we have to enable all. Okay, but in reality, real time business law, we are not going to enable all these functions. Okay, we will enable what really this business ABUS business unit ఏదైతే వుడ్రఫ్ అనే సిటీలో రియల్ గా వాళ్ళు ఏమైతే చేస్తున్నారో ఆ ఫంక్షన్స్ మాత్రమే ఎనేబుల్ చేస్తాము. వాళ్ళు కనుక మెటీరియల్ మేనేజ్మెంట్ చేయట్లేదు, డిజేబుల్ దిస్ వన్. దే ఆర్ ఓన్లీ డూయింగ్ ఇన్వాయిసింగ్ అండ్ పేమెంట్, జస్ట్ ఎనేబుల్ దిస్ టు, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఒకవేళ ఈ రెండు ఎనేబుల్ చేస్తే దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెస్ అదర్ అప్లికేషన్స్. ఓకే, ఫైన్. జస్ట్ ఇక్కడ మీరు ఏం నోట్ చేసుకుంటారంటే జస్ట్ ప్రైమరీ లెడ్జర్ అండ్ లీగల్ ఎంటిటీ మ్యాపింగ్ చేయాలి అండ్ ఎనేబుల్ ఆల్ ద బిజినెస్ ఫంక్షన్స్. నోట్ లైక్ దట్. ఓకే, మీరు రాసుకోవాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ యూ కెన్ సే ఎనేబుల్ ఆల్ ద బిజినెస్ యూనిట్ బిజినెస్ ఫంక్షన్స్ విచ్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద స్క్రీన్. ఫైన్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. Okay, we are done with the location definition and location mapping to business unit, and we enable business unit business functions. Okay, fine. Let it save. Next. So till here నేను already చెప్పాను. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంది, ఎంటర్ప్రైజ్ సెటప్ will be handled by HCM consultant, primary ledger legal entity business unit will be handled by financial consultant by us. And we have additional things. So HCM consultant and SCM consultant చేసే సెటప్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ స్టెప్ 18 నుంచి మనం డిస్కస్ చేసేవన్నీ ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ బై అస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ బై HCM consultant, but still as part of enterprise setups we are going to do them in the system. Okay, fine. Legislative data group, what does it mean? So legislative data group we should define for each LE. దీన్ని LDG అంటారు. As part of enterprise setup, we have to define legislative data group. So the legislative data group, we have to assign this legislative data group to legal entity. Okay, why we need to create this legislative data group? We have to maintain country specific payrolls and we have to maintain employees in the system. For that LE, that purpose we have to create
legislative data group. Legislative data group we will create with the help of legislative data group. We can maintain employees in the system, and we can run the payrolls for that legal entity. We have to assign this legislative data group to legal entity. It is a mandatorily we have to assign this legislative data group to legal entity. Without assigning legislative data group to legal entity, it's a incomplete legal entity definition. Okay, we have to assign legislative data group to the legal entity. What is the meaning? With the help of legislative data group, we can maintain the employees for that legal entity, and we can run the salary payrolls to the employees. Okay, system will verify the legal entity is associated to legislative data group or not when we are creating employee. Okay, before this we have to understand that. సో ఇక్కడ మీకు గుర్తుంటే నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ లో వీ హ్యావ్ 2 types ఆఫ్ యూజర్స్ అని చెప్పాను. ఓకే, వీ హ్యావ్ 2 types ఆఫ్ యూజర్స్. నేను ఇంప్లిమెంటేషన్ యూజర్ గురించి డిస్కస్ చేశా, కానీ నేను ఇక్కడ హెచ్సిఎం యూజర్ అన్నా, నార్మల్ యూజర్ అన్నా, ఆర్ ఎంప్లాయీ యూజర్ అన్ని సేమ్. ఓకే, ఈ పాయింట్ నేను తర్వాత డిస్కస్ చేస్తాను అని చెప్పాను మీకు. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ అర్థం చేసిందంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే, దిస్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు ద లెజిస్లేటివ్ డేటా గ్రూప్. ఓకే, సో హౌ మెనీ యూజర్స్ వీ హ్యావ్ ఇన్ ద ఫ్యూజన్ అప్లికేషన్? వీ హ్యావ్ 2 types ఆఫ్ యూజర్స్. Users can be classified into 2 types. One is implementation user, other one is employee user. You can say instead of normal user, HCM user, you can say employee user. Okay, we can call it as normal or HCM user. Simply we can say employee user. So what is the meaning of implementation user? The user which you create from security console, we call it as implementation user. సో ఎవరైతే మన ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నారో, బై యూజింగ్ దట్ యూజర్ ఓన్లీ వి కాల్ ఇట్ యాజ్ ఇంప్లిమెంటేషన్ యూజర్. సో ద యూజర్ వేర్ వీఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ద సెక్యూరిటీ కన్సోల్, వి కాల్ ఇట్ యాజ్ ఇంప్లిమెంటేషన్ యూజర్. ద యూజర్ వేర్ వీఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ద హెచ్సిఎం స్క్రీన్, ఫ్రమ్ ద హెచ్సిఎం అప్లికేషన్ లో మనము ఎంప్లాయీ యూజర్ క్రియేట్ చేస్తాము. ఓకే, వాట్ ఎవర్ వి క్రియేటెడ్ ఫ్రమ్ ద హెచ్సిఎం, వి కాల్ ఇట్ యాజ్ ఎంప్లాయీ యూజర్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రైమరీ డెఫినేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయీ యూజర్ అండ్ ఇంప్లిమెంటేషన్ యూజర్. ఓకే, one more point here related to employee user. So if you wanted to create employee user in the system, okay, in the system we should be legal entity should be defined, legal entity and business unit should be defined in the system. మన ఎంప్లాయీ యూజర్ డిఫైన్ చేయాలంటే హెచ్సిఎం స్క్రీన్ లో legal entity and business unit should be defined. These are mandatory. Okay, so మనకి ఇంప్లిమెంటేషన్ యూజర్ సెక్యూరిటీ కన్సోల్ ఉంటే డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకొని సెక్యూరిటీ కన్సోల్ నుంచి మనం సెటప్స్ అన్ని పర్ఫామ్ చేయగలుగుతున్నాం. ఓకే, సో స్ట్రైట్ ఫార్వర్డ్ స్టార్టింగ్ మనం లీగల్ ఎంటిటీ బిజినెస్ యూనిట్ డిఫైన్ చేయలేం కదా. మనకి యాక్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది? లీగల్ ఎంటిటీ బిజినెస్ యూనిట్. So we don't have an access. Okay, so here the point here is, if you wanted to define employee user,
legal entity and business unit should be available in the system because we have to map this legal entity business unit to the employee user. అదే ఇంప్లిమెంటేషన్ యూజర్కి అవసరం లేదు. ఫైన్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎంప్లాయీ యూజర్ విల్ బి ద client users only. Okay, implementation users mostly it would be consultants. Fine. సో ఇప్పుడు మన ఎంప్లాయీ యూజర్ క్రియేట్ చేయడానికి మనకి ఇప్పుడు లీగల్ ఎంటిటీ డిఫైన్ చేసాము, ఆల్రెడీ బిజినెస్ యూనిట్ ఉంది. సో లీగల్ ఎంటిటీ డిఫైన్ చేసాము, బిజినెస్ యూనిట్, ఈ రెండు మనము ఎంప్లాయీ యూజర్కి అసైన్ చేయాలి, అసోసియేట్ చేయాలి. ఓకే, మనం లీగల్ ఎంటిటీ ఎంప్లాయీ యూజర్కి అసైన్ చేయాలంటే ఈ లీగల్ ఎంటిటీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ కూడా అసైన్ అయి ఉండాలి. ఓకే, బికాస్ ఫ్రమ్ ద లెజిస్లేటివ్ డేటా గ్రూప్, విత్ ద హెల్ప్ ఆఫ్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ ఓన్లీ we will maintain employees and employee payroll in the legislative data group. Okay, all this legislative data group definition and employee definition, these two setups will be handled by HCM consultant. Okay, we are not going to work in the real time. The employee user creation and legislative data group creation and association HCM consultant చూస్తారు. But as a finance functional consultant, legal entity and business unit should be created by us. Okay, మనకి ఇంప్లిమెంటేషన్ యూజర్ కి లీగల్ ఎంటిటీ బిజినెస్ యూనిట్ అనేది అసోసియేషన్ అనేది అవసరం లేదు. బట్ ఎంప్లాయీ యూజర్ కి మాత్రం లీగల్ ఎంటిటీ బిజినెస్ యూనిట్ అనేది డెఫినెట్ గా కావాలి. ఇట్స్ అ మ్యాండేటరీ. ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయీ యూజర్ మన లీగల్ ఎంటిటీ అసైన్ చేసామంటే సిస్టమ్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఎంప్లాయీ విల్ ఫాల్స్ అండర్ విచ్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్. ఓకే, అప్పుడు మనం ఈ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ ఈ లీగల్ ఎంటిటీకి అసైన్ చేయాలి. సిస్టంలో మీకు చూస్తే మీకు అర్థమైంది. సో ఇక్కడ లెజిస్లేటివ్ డేటా గ్రూప్, లీగల్ ఎంటిటీ, అసోసియేషన్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ వన్స్ మన సిస్టంలోకి వెళ్తే ఈ ఎంప్లాయీ యూజర్కి నేను ఎందుకు లీగల్ ఎంటిటీ బిజినెస్ యూనిట్ మ్యాండేటరీగా కావాలి అని చెప్తున్నాను అనేది మీకు అర్థమైంది. ఓకే, ఈ లీగల్ ఎంటిటీకి లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది మ్యాండేటరీ. సో ఈ రెండు పాయింట్స్ మనకు అర్థం కావాలి. ఫైన్. సో క్రియేట్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్. ఫస్ట్ యాజ్ అ స్టెప్ కింద మనం లెజిస్లేటివ్ డేటా గ్రూప్ క్రియేట్ చేద్దాము. దాని తర్వాత లీగల్ ఎంటిటీకి అసైన్ చేద్దాము. ఓకే, వన్స్ లీగల్ ఎంటిటీకి అసైన్ చేసిన తర్వాత ఎంప్లాయీ యూజర్ క్రియేట్ చేసి లీగల్ ఎంటిటీ బిజినెస్ యూనిట్ మ్యాప్ చేద్దాము. ఓకే, దిస్ ఇస్ ద సీక్వెన్స్. ఫైన్. Go to application. So to create the legislative data group, search the task. So మనకి ఇక్కడ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనే టాస్క్ అవైలబుల్ గా లేకపోతే we have to go with the global search. We'll see. ఓకే, సో ఇక్కడ ఈ టాస్క్ లేదు ఎందుకంటే మనం ఇది ఫినాన్షియల్స్ లో ఉంది. I think it is available in the HCM task. నాకు అది ఏ మోడ్లో నాకు ఐడియా లేదు కాబట్టి what we have to do, we have to go with the global search. Since this is a performed by HCM consultant, సో మనకు టాస్క్ అనేది ఎక్కడుందో మనకు ఐడియా లేదు కాబట్టి search the task, manage legislative data group, click on search. So the task is this one, manage legislative data group. Click on manage legislative data group. Click on create. Click on create legislative data group. Provide the name AB US LDG. లెజిస్లేటివ్ డేటా గ్రూప్. సో యూఎస్కి ఒక సపరేట్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ నేను క్రియేట్ చేస్తున్నాను. ప్రొవైడ్ నేమ్ యూఎస్ ఎల్డిజి. ఓకే, సో ఇది మ్యాండేటరీగా నేను ఇక్కడ నేమ్స్ క్రియేట్ చేయాలా లేదంటే సీడెడ్గా ఏం వాల్యూస్ ఉండవా అంటే ఎస్, సీడెడ్ వాల్యూస్ కూడా ఉంటాయి. జస్ట్ క్లిక్ ఆన్ సర్చ్. వి విల్ బి హ్యావింగ్ స్టాండర్డ్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్. ఇక్కడ చూస్తే
మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒరాకిల్ ప్రొవైడ్ చేసిన లెజిస్లేటివ్ డేటా గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ యూజ్ ద సేమ్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మన లీగల్ ఎంటిటీకి డెఫినెట్గా మనము లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది అసైన్ చేయాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ. ఓకే, we can create or we can use the existing legislative data group. Let me check for US legislative data group is available. Okay, మనకు ఆల్రెడీ US legislative data group Oracle ప్రొవైడ్ చేసింది. We can assign the same to the legal entity. But system will allow you to create as well. అది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే జస్ట్ నేను చూపిస్తాను. బట్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్, ఐ విల్ యూస్ ద ఆల్రెడీ అవైలబుల్ వన్. యూ కెన్ సెలెక్ట్, యూ కెన్ సెర్చ్ ద కంట్రీ. United States. ఓకే, ఫైన్. జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ అని చేస్తే లెజిస్లేటివ్ డేటా గ్రూప్ మన ఓన్ కావాలంటే మన ఓన్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ కాన్ఫిగరేషన్ ఇదంతా విల్ బి హ్యాండిల్డ్ బై HCM కన్సల్టెంట్. ఓకే, వన్స్ వి క్లిక్ ఆన్ సబ్మిట్, ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఆ క్రియేట్ చేసింది లీగల్ ఎంటిటీలో అసైన్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తానంటే వాట్ ఐ విల్ డూ, ఐ విల్ అసైన్ దిస్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ టు అవర్ లీగల్ ఎంటిటీ. Okay, just make a note that you can use existing legislative data group or you can create your own legislative data group to assign to legal entity. Fine. Next, assign legislative data group to legal entity. Next step, assign legislative data group to legal entity. Go to application, just say done. Search the task, manage legal entity, HCM. Click on search. Search the task, manage legal entity, HCM information. Manage legal entity, HCM information. This step also will be done by HCM consultant, not a finance consultant. Okay. Just make a note and remind the point. Go to manage legal entity HCM information. So now what we have to do? We have to assign legislative data group to the legal entity, right? Okay. Already our legal entity is created in the system. Search our legal entity ABUS. Click on search. Okay. Click on ABUS legal entity. Click on ABUS legal entity. ABUS legal entity. Okay, come to payroll statutory unit. Come to payroll statutory unit. Okay, click on edit. Click on edit. Click on update. Click on edit. Click on update. Just ఇక్కడ edit మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ ఇట్లా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. You have to click on update. Okay, just save. Okay, no need to provide any information, just save. Okay, ఎందుకు మీరు అప్డేట్ చేస్తున్నారు అని చెప్పని మీరు యాక్షన్ మీకు ఏమైనా కావాలంటే ప్రొవైడ్ చేయొచ్చు. జస్ట్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ సేవ్. ఓకే, but this is mandatory. This mapping is mandatory. Okay, associate legislative data group. So ABUS legal entity ki what is the legislative data group? We have to assign. So నేను ఆల్రెడీ అవైలబుల్ ఉన్నదాన్ని నేను అసైన్ చేస్తాను. సర్చ్ US, click on search. Select US legislative data group. Select US legislative data group. ఒకవేళ మీరు ప్రాక్టీస్లో మీరు కనుక మీ ఓన్గా లెజిస్లేటివ్ డేటా గ్రూప్ క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసింది అసైన్ చేయండి. ఇక్కడ ఎనీథింగ్ ఈస్ ఫైన్, బట్ ద మ్యాపింగ్ ఈజ్ రిక్వైర్డ్. లీగల్ ఎంటిటీ మ్యాపింగ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్.
Click on OK. Click on Submit. Click on Submit. Okay, click on Yes. Do you want to continue? The request will be submitted. Do you want to continue? Yes. Okay, the request was submitted. Just say OK. Done. Okay, we are associated the legal entity with the legislative data group. Click on Done. Again done. So click on Done twice. Fine. So we created the legislative, we mapped the existing legislative group to the legal entity, and now we can create the employee user with the help of legal entity and business unit. Okay, now we are able to create the employee user. So employee user ఎలా క్రియేట్ చేస్తారు? What is the difference? మన ఇంప్లిమెంటేషన్ యూజర్ చూసాము. Now we are going to see about ఎంప్లాయీ యూజర్. నేను ఎందుకు లీగల్ ఎంటిటీ బిజినెస్ యూనిట్ అండ్ మ్యాండేటరీ ఎందుకు చెప్పాను అనేది మీకు ఈ స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఫైన్. ఓకే, టు క్రియేట్ ద ఎంప్లాయీ యూజర్, go to application, manage users. Click on search. Okay, employee user, the task is manage users. Click on manage users. Click on manage users. Okay, ఇక్కడ ఈ స్క్రీన్ ఏదైతే మీరు చూస్తున్నారో, దిస్ ఈస్ కంప్లీట్లీ ఓన్డ్ అండ్ హ్యాండిల్డ్ బై హెచ్సిఎం కన్సల్టెంట్. ఓకే, జస్ట్ నేను చూపిస్తాను ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది ఎంప్లాయీ యూజర్. క్లిక్ ఆన్ క్రియేట్. Click on create. Click on create. Just provide the name ABEMP. I will say నేను ఎంప్లాయీ యూజర్ ఇంప్లిమెంటేషన్ యూజర్ కింద కన్వర్ట్ చేస్తాను. జస్ట్ ABEMP యూజర్ అని క్రియేట్ చేస్తాను. ఓకే, ప్రొవైడ్ ద నేమ్ ABEMP యూజర్. Provide the email, something like. సో ఇది మ్యాండేటరీ కాబట్టి జస్ట్ నేను ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. స్టార్ మార్క్ ఉంది. ఓకే, అదర్వైజ్ యూ కెన్ సే ab.com. ఓకే, ప్రొవైడ్ ద లాస్ట్ నేమ్ ABEMP యూజర్. Provide the last name ABEMP user. Okay, username, if you want you can enter the username ABEMP, same name. Provide username. Just scroll little down. The employment information. ఇప్పుడు ఏదైతే యూజర్ ఉన్నారు కదా, సపోజ్ ఎంప్లాయీ యూజర్ సురేష్ హరీష్ ఇట్లా ఉన్నారు అనుకోండి. ఓకే, ఆ ఎంప్లాయీ ఈ మన క్లయింట్కి ఏంటి పర్సన్ టైప్. ఎగ్జాంపుల్ ఇప్పుడు హరీష్ ఉన్నాడు. హరీష్ పర్సన్ టైప్ అయింది. వాట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ టైప్? ఈ ఎంప్లాయీయా లేదంటే కంటింజెంట్ వర్కరా లేదంటే పార్ట్నరా ఎవరు అనేది మన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ యాజ్ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఏంటంటే ABEMP యూజర్ అనేది నేను క్రియేట్ చేశాను. జనరల్గా ఏంటంటే రియాలిటీ నేమ్సే ఉంటాయి, ఒరిజినల్ నేమ్ సురేష్ హరీష్ అట్లానే ఉంటాయి. ఓకే, ఫైన్. సో పర్సన్ టైప్ ఈజ్ ఎంప్లాయీ. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక్కడ పాయింట్ నేనేం చెప్పా ఎక్సెల్లో, ఎంప్లాయీ యూజర్కి మనకి లీగల్ అంటే బిజినెస్ అనేది మ్యాండేటరీ. ఈ ఎంప్లాయీ యూజర్ హెచ్సిఎం ఇన్ఫర్మేషన్ హెచ్సిఎం స్క్రీన్లో క్రియేట్ చేస్తామని చెప్పాను. అవునా, ఇక్కడ చూస్తే లీగల్ ఎంప్లాయర్ అండ్ బిజినెస్ యూనిట్ బోత్ ఆర్ మ్యాండేటరీ. మీరు ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి నేను సేవ్ చేస్తానంటే సిస్టమ్ అలౌ చేయదు. ఫర్ ఎంప్లాయీ యూజర్ లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ. We should assign. Before creating this employee, we have to make sure that the legal entity and business unit is available in the system. Select our business unit AB US.
legal entity. Sorry, we have to select legal entity. First, select our legal entity, legal employer as legal entity, AB US legal entity, and select business unit, AB US business unit. Okay, what is this meaning? This user, this employee user belongs to this legal entity and this business unit. The employment person type is employee. Okay, select legal entity and business unit. Okay, fine. So ఇక్కడ just this is how we will create employee user, and we can click on save and close. ఓకేనా, సేవ్ అండ్ క్లోజ్ చేస్తే ఎంప్లాయీ యూజర్ క్రియేషన్ అయిపోయింది. నేనేం చేస్తానంటే మనకి ఎంప్లాయీ యూజర్తో డిపెండెంట్ అయిన కొన్ని కాన్ఫిగరేషన్, సప్లయర్ క్రియేషన్ ఇవి చేయాలి ఏపీలో. ఓకే, నేనేం చేస్తానంటే మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేశాం కదా, ఆ క్రియేట్ చేసిన యూజర్ని నేను ఎంప్లాయీ యూజర్కి లింక్ చేస్తున్నాను. ఇంప్లిమెంటేషన్ యూజర్ని మనం ఎంప్లాయీ యూజర్ లింక్ చేయొచ్చు. ఓకే, బట్ ఎంప్లాయీ యూజర్ని ఇంప్లిమెంటేషన్ యూజర్ లింక్ చేయలేము. ఓకే, ఇంప్లిమెంటేషన్ యూజర్ కెన్ బి అన్ ఎంప్లాయీ యూజర్, బట్ ఎంప్లాయీ యూజర్ని మనం కనుక ఇంప్లిమెంటేషన్ యూజర్లో మనం క్రియేట్ చేయలేము. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? జస్ట్ నేను రిపీట్ చేస్తున్నాను. We can convert the implementation user as the employee user. ఎలా కన్వర్ట్ చేయొచ్చు? We have an option here. If you see here, link user account. మన స్టార్టింగ్ లో ఏబి యూజర్ పేరు ఏంటి, ఏబి ఐఎంపిఎల్ యూజర్ అని మనం క్రియేట్ చేసాము స్టార్టింగ్ లో. అవునా, ఏబి ఐఎంపిఎల్ యూజర్ అని ఆ ఏబిఐఎంపిఎల్ యూజర్ యూజ్ చేసుకొని మనం ఏం చేసాము, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం కాన్ఫిగర్ చేసాము, లేగల్ అంటే బిజినెస్ యూనిట్ కాన్ఫిగర్ చేసాము. అవునా, సో ఆ ఏబిఐఎంపి ఇంప్లిమెంటేషన్ యూజరే నేను ఈ ఎంప్లాయీ యూజర్ అన్నట్టు నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా ఇంప్లిమెంటేషన్ యూజర్ కింద జాయిన్ అయ్యాడు. ఓకే, మన క్లయింట్కి కాన్ఫిగరేషన్ చేశాడు. ఆఫ్టర్ 2-3 months తర్వాత కాన్ఫిగరేషన్స్ అంతా చేస్తూ మొత్తం అయిపోయింది. తర్వాత ఆ ఎంప్లాయీ ఏంటంటే కాంట్రాక్టర్ నుంచి పర్మనెంట్గా మన క్లయింట్ సైడే రిక్రూట్ చేసుకున్నాం అనుకున్నాం. అప్పుడు అట్లా రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ సిస్టంలో ఇంప్లిమెంటేషన్ యూజర్ కింద ఉన్నాడు అతను. ఓకే, అతన్ని ఎంప్లాయీగా కన్వర్ట్ చేయాలనుకుంటే ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇంప్లిమెంటేషన్ లింక్ చేయాలి. ఎలా చేయొచ్చు? క్లిక్ ఆన్ లింక్ యూజర్ అకౌంట్, click on link user account, click on this icon, link an existing user account with this person. నేను ఎంప్లాయీ రికార్డ్కి మన ఏబిఐఎంపిఎల్ యూజర్ ఇంప్లిమెంటేషన్ యూజర్ని లింక్ చేస్తున్నాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఇంప్లిమెంటేషన్ యూజర్ టు ద ఎంప్లాయీ యూజర్, బికాస్ ఎంప్లాయీ యూజర్ చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి నేను మన ఇంప్లిమెంటేషన్ యూజర్ని లింక్ చేస్తున్నాను. సో ఏం యాక్టివిటీస్ చేస్తారు ఎంప్లాయీ యూజర్ అనేది వైల్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద ఏపీ, దట్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, లింక్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ విత్ దిస్ పర్సన్, search our implementation user ABIMPL, click on search. సో ఇది మన యూజర్. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ లాగిన్ అయిన యూజర్ ఇది ఏబిఐఎంపిఎల్ యూజర్. ఓకే, జస్ట్ సర్చ్ దట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ నేమ్, సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సి, ఇది మన రియల్ టైంలో చేస్తామా అని మీకు క్వశ్చన్ రావచ్చు. కంప్లీట్లీ దిస్ ఈజ్ హ్యాండిల్డ్ బై హెచ్సిఎం కన్సల్టెంట్, మీరు చేయరు. ఓకే, బట్ ప్రాక్టీస్ కోసము మనం ఎంప్లాయీ డెఫినేషన్ ఎలా చేస్తారు, ఎంప్లాయీ డెఫినేషన్ ఎక్కడ చేస్తారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంప్లిమెంటేషన్ యూజర్ అండ్ ఎంప్లాయీ యూజర్ అనేది యాజ్ ఎ కన్సల్టెంట్గా మనకు తెలియాలి కాబట్టి నేను రిపిటేటివ్గా చెప్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ చేస్తాము. ఎంప్లాయీ రికార్డ్ కావాలంటే మనకి లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్ అనేది మ్యాండేటరీగా కావాలి. సో ఈ ఎంప్లాయీ రికార్డ్ని
మనకు ఆప్షన్ ఉంది, ఇంప్లిమెంటేషన్ యూజర్ని ఎంప్లాయీ యూజర్ కన్వర్ట్ చేసే ఆప్షన్ ఉంది. ఎక్కడ చేస్తామంటే అది ఇక్కడ చేస్తాము. మీకు వద్దు, నేను కన్వర్ట్ చేయను, నాకు ఇంప్లిమెంటేషన్ యూజర్ నాకు సపరేట్గా కావాలి, ఎంప్లాయీ యూజర్ నాకు సపరేట్గా కావాలంటే యూ కెన్ గో హెడ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నువ్వు కనుక ఈ ఎంప్లాయీ యూజర్ ఒకటే క్రియేట్ చేసావు, నువ్వు లింక్ చేయలేదు, నువ్వు ఈ ఎంప్లాయీ యూజర్తో యాక్టివిటీస్ ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ యూజర్ నుంచి లాగౌట్ అయిపోయి ఈ ఎంప్లాయీ యూజర్తో లాగిన్ అయ్యి ఆ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్ యూజర్తో కనెక్ట్ అవ్వు. బట్ ఇప్పుడు నేనేంటంటే లింక్ చేశాను కాబట్టి నేను లాగౌట్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఓకే, ఫైన్. సో ఐ హ్యావ్ లింక్డ్ మై ఇంప్లిమెంటేషన్ యూజర్ టు ద ఎంప్లాయీ యూజర్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. Click on save and close. Okay, once మనకి ఈ రికార్డ్ సేవ్ అయిపోయిందంటే now our implementation user has become the employee user. Okay, just we can search AB EMP user, whether user has created successful or not. Click on search. Sorry, AB EMP user. Click on search. Okay, this is the user which ఇప్పుడే నేను క్రియేట్ చేశాను. సో యూజర్ హ్యాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మనం ఎంప్లాయీ యూజర్ క్రియేట్ చేస్తాం. ఈ పేజ్లో మేనేజ్ యూజర్ స్క్రీన్లో ఎంప్లాయీ యూజర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఫైన్. సో ఆల్మోస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. వీ హ్యావ్ 3 more స్టెప్స్. ఓకే, ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ షిఫ్ట్ and we have to create workday pattern and we have to create facility schedule and inventory organization. Okay, ఈ స్టెప్స్ కూడా it will be performed by supply chain management consultant, SCM consultant. But still, as part of enterprise structure, I'm going to show you how we will define inventory organization and we'll see in the system. Okay, ఈ స్టెప్స్ కానీ కంప్లీట్ అయిపోయిందంటే we are done with the common configuration. We can move to AP, ER, assets, cash management and general ledger as well. Well, that's all for today. If you have any questions, please let me know. Otherwise, we can wind up the session. Okay, thank you all. Thank you.